ఇటుక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇంద్రధనస్సు దివ్యాంగుల శక్తి పథకం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఇంద్రధనస్సు దివ్యాంగుల శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. ఈ పథకం దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఇంద్రధనస్సు పథకం అమలు చేశారు. ఈరోజు స్టార్ట్ చేశారు. అదే కాకుండా దివ్యాంగుల శక్తి కూడా ఈరోజు స్టార్ట్ చేశాం కాబట్టి దివ్యాంగులందరూ కూడా ఈరోజు పక్కన మా సోదరులందరూ కూడా ఉన్నారు. ఎంతోమంది కూడా చాలా సంతోషపడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది దివ్యాంగుల తరపున కూటమి ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే దివ్యాంగులకు మన పెన్షన్లు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెంచినాం. ఆ పెన్షన్ కూడా ఖర్చు కాకుండా దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగేదానికి కూడా ఈరోజు ఫ్రీగా ప్రయాణం చేసుకోవడానికి ఇచ్చిన దానికి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఎప్పుడు కూడా మేము కూడా ఊహించుకోలేదు. స్త్రీ శక్తి అంటే మా మహిళలకి ఉచిత ప్రయాణం అనుకున్నాం. అది కూడా నియోజకవర్గాల వరకునే అనుకున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రవేశపెట్టిన దానికి మాకు ఆ రోజు మహిళలందరూ కూడా ఎంతో సంతోషపడినాం. ఈరోజు దివ్యాంగులు కూడా ఏదో ఒక నియోజకవర్గం ఒక ఆ ప్లేస్ ఈ ప్లేస్ అనుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు కూడా ప్రయాణం చేసే దానికి అవకాశం కూడా కల్పించారు. దీంట్లో ఎవరైతే దివ్యాంగులు ఇంకా ఎక్కలేని వాళ్ళు ఎలాగుంటే వాళ్ళు కూడా సపోర్ట్గా ఒక 40% పైన ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రయాణం. వాళ్ళకి సపోర్ట్గా ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఆఫ్ టికెట్ తీసుకునేదానికి కూడా ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీంట్లో లబ్ధి పొందొచ్చు. ముఖ్యంగా ఏమంటే దివ్యాంగులు కూడా ఎంతోమంది ఉద్యోగస్తులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఉచిత ప్రయాణం, వాళ్ళకి వచ్చే జాబ్లో గవర్నమెంట్ శాలరీనే కాకుండా దీంట్లో కూడా ఎక్కువ ఛార్జ్కి కూడా ఎక్కువ ఖర్చు అయ్యేది. ఆ రకంగా కాకుండా వాళ్ళకు కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు వాళ్ళు కూడా ఫ్రీ ప్రయాణం ఈరోజు కలిగించిన దానికి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.